హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లో ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లో వైవాకి 2 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ వైవాలో మీరు 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయడం ఎలాగో మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో ఖచ్చితంగా అయితే నేను ఏం మాట్లాడుతున్నా సో దాన్ని వినండి. వింటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈజీగా మీరు ఒక 2 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అలాగే ల్యాబ్లో మంచి మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో కూడా కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను. సో దీన్ని ఫాలో అయితే మీకు మంచి మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ క్లాసెస్ అయితే ఉన్నాయి. అవి మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడండి. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. జనరల్గా మనకి ల్యాబ్లో ఓకేనా, ల్యాబ్లో మనకి మంచి మార్క్స్ అయితే మనం స్కోర్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏంటంటే డిసిప్లైన్గా ఉండాలి. ఓకేనా, డిసిప్లైన్గా ఉంటూ మనకి ఏ సాల్ట్ ఇచ్చారో, లేదంటే ఏది వాల్యూమెట్రిక్ ఇచ్చారో, లేకపోతే ఏది ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చారో వాటి బేస్డ్ ఆన్ ఓకేనా మీకు ఏవైతే పాజిటివ్ టెస్ట్స్ అయితే వస్తున్నాయో సో వాటిని అయితే ఖచ్చితంగా మీరు మీ సార్స్కి అయితే పాజిటివ్ టెస్ట్లను చూపించాలి. ఇప్పుడు సపోజ్ మీకు ఏముంటాయి, క్లోరైడ్ ఉంది, బ్రోమైడ్ ఉంది, నైట్రేట్ ఉంది, సల్ఫేట్ ఉంది, కార్బోనేట్ ఉంది, ఎస్టేట్ ఉంది. సో ఇలాగ నెంబర్ ఆఫ్ అంటే 6 యానియాన్స్ ఉంటాయి మీకు సాల్ట్ అనాలిసిస్లో. ఈ 6లో మీకు ఏదో ఒక యానియాన్ అయితే వస్తుంది. సో ఆ యానియాన్ టెస్ట్లు ఏవైతే పాజిటివ్ వచ్చాయనుకోండి అవి మీరు చూపించాలి. ఇప్పుడు సపోజ్ మీకు ఏదో ఒక సల్ఫేట్ ఇచ్చారనుకోండి, సల్ఫేట్ ఇస్తే మీరు సపోజ్ మీకు సల్ఫేట్ ఇచ్చారనుకోండి, సో సల్ఫేట్ టెస్ట్ అయితే మీరు చేసి చూపించాలి. అంటే బేరియం క్లోరైడ్ మీకు ఇచ్చే సాల్ట్ సొల్యూషన్కి బేరియం క్లోరైడ్ యాడ్ చేస్తే మీకు వైట్ ప్రెసిపిటేట్ అయితే వస్తుంది. ఓకేనా, సో దాన్ని మీరు ఏం చేయాలంటే మీ సార్కి చూపించాలి. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇచ్చింది సపోజ్ బ్రోమైడ్ అనుకోండి, సో బ్రోమైడ్ అయితే బ్రోమైడ్ టెస్ట్ చేయాలి. ఓకేనా, బ్రోమైడ్ టెస్ట్ చేసి సార్కి చూపించాలి. ఓకేనా, లేదు ఇంకొకటి ఇప్పుడు సపోజ్ బ్రౌన్ రింగ్ టెస్ట్ ఇచ్చారు నైట్రేట్ అనుకోండి, బ్రౌన్ రింగ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు ఓకేనా బ్రౌన్ రింగ్ టెస్ట్ చేసి మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రౌన్ రింగ్ ఫామ్ అవుతుంది కదా, సో బ్రౌన్ రింగ్ అనేది మీరు చూపించాలి. సో ఇలా మీకు ఏదైతే యానియాన్ సాల్ట్లో ఉంటుందో దాన్ని పాజిటివ్ రిపోర్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఆయనకి చూపించాలి. చూపిస్తే మీ మీద ఆటోమేటిక్గా పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఫామ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీకైతే మంచి మార్క్స్ వేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అలాగే వైవాలో మార్క్స్ని మీరు ఎలా స్కోర్ చేయాలంటే ఇప్పుడు మీకు ఏదైతే సాల్ట్ ఇచ్చారో ఆ సాల్ట్ అనాలిసిస్లో మీరు సార్ని క్వశ్చన్స్ మీకు అడగమంటే ఆ సారు సాల్ట్ అనాలిసిస్లో క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. లేదు మీరు బాగా అన్ని కెమిస్ట్రీలో మ్యాక్సిమం పర్వాలేదు అనుకుంటే మీకు నచ్చిన టాపిక్ అడగండి సార్ అని చెప్పొచ్చు. లేదు అనుకుంటే ఓకేనా మన కెమిస్ట్రీలో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ ఇప్పుడు సపోజ్ మనకు ఇక్కడ చూడండి మీకు కెమిస్ట్రీలో సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, సర్ఫేస్ కెమిస్ట్రీ ఓకేనా, ఇలా మెటలర్జీ, పీ బ్లాక్ ఎలిమెంట్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్, పాలిమర్స్, బయోమాలిక్యూల్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓకేనా. సో ఇందులో మీకు ఏ టాపిక్ అయితే ఇష్టమో ఆ టాపిక్ నేమ్ ఆయనకి చెప్పొచ్చు. మీకు ఆయన అంటే జనరల్గా ఆయన మీకు క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీరు సార్ నేను ఈ టాపిక్ అయితే కొంచెం బెటర్గా చెప్పగలను అని ఒక మాట ఆయనకి చెప్పగలిగితే సో ఆయన మీకు ఆ టాపిక్లోంచి అడగడం జరుగుతుంది. సో మీకైతే మంచి మార్క్స్ అయితే వేయడానికి అయితే ఛాన్స్ ఉంది. దీన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ల్యాబ్లో డిసిప్లైన్గా ఉండండి. మీకు ఇచ్చే సాల్ట్లో పాజిటివ్ రిపోర్ట్స్, పాజిటివ్ టెస్ట్స్ అనేవి చేసి ఆయనకి చూపించేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా, మీరు ఆల్రెడీ చదువుకుని ఉంటారు కాబట్టి సో ఆ టెస్ట్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. సో ఆటోమేటిక్గా మీకు మార్క్స్ అయితే వస్తాయి. అలాగే మీకు క్యాటియాన్లో కూడా మంచి కలర్ఫుల్ టెస్ట్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా చేయండి. ఓకేనా, చేస్తే ఆటోమేటిక్గా మీ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. సో ఆటోమేటిక్గా మార్క్స్ అయితే వస్తాయి. అంతేనండి, వైవాకి మీరు ఏం కష్టపడక్కర్లేదు. సో నేను చెప్పినవి మీరు ఫాలో అయితే చాలు. ల్యాబ్లో డిసిప్లిన్గా ఉండడం ఓకేనా, మీకు పాజిటివ్గా ఏవైతే వచ్చాయో అవి మాత్రం ఆయనకి టెస్ట్స్ అనేవి చూపించడం, మీకు వచ్చినంత వరకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తే మాత్రం మీకు మార్కులు అయితే 30/30 రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో ఖచ్చితంగా దీన్ని పాటించండి. మీకు ల్యాబ్లో అయితే మంచి మార్క్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి. ఓకేనా, సో దీని క్రింద డిస్క్రిప్షన్లో మీకు ట్రిక్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు ఇచ్చిన సాల్ట్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా టెస్టులు చేయాలి. ఓకేనా, సాల్ట్ ఇవ్వగానే మనం దాన్ని డైరెక్ట్గా ఆ సాల్ట్ ఎలా రాయాలనేది మీకు మన వీడియోస్ అయితే నెంబర్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా అయితే ఓకేనా దాన్ని ఫాలో అవ్వండి. లేదంటే మీరు ఈజీగా వైవా చెప్పుకోవాలనుకుంటే మీకు ఇచ్చిన సాల్టు లేదంటే వాల్యూమెట్రిక్లో ఓకేనా వాటి మీద క్వశ్చన్స్ అయితే అడగమనండి. సో ఆయన అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.